వెల్కమ్ టు అవర్ ఛానల్. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ గ్రూప్ 2 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టుని విడుదల చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో మీ అందరికీ తెలుసు, ఇవాళ ప్రముఖ తెలుగు దినపత్రిక V6 వెలుగులో మరో 2 రోజుల్లో 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ రాబోతుందని వాళ్ళు ఇవాళ వార్తని ప్రచురించారు. సో ఆ వార్త వచ్చిన 24 గంటల లోపే లిస్ట్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా V6 పేపర్లో వచ్చేటువంటి కంటెంట్కి వ్యాలిడిటీ ఉన్నట్టుగా మరొకసారి మనం తెలుసుకోవచ్చు. సో ఒకసారి మనం చూద్దాం, మరి ఎన్ని పోస్టులకి ఎంతమందిని పిలిచారు అన్న పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సర్వీస్ నోటిఫికేషన్ 28/2022. సో ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళు మే 29 నుంచి జూన్ 10వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ ఉందని చెప్పారు. వెన్యూ వచ్చేసి సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ, ఓల్డ్ నేమ్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, నాంపల్లిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ ఉంటుందని చెప్పారు. అదేవిధంగా వెబ్ ఆప్షన్ లింక్ వచ్చేసి ఈ నెల 27 నుంచి, అంటే మే 27 నుంచి జూన్ 11వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని కూడా చెప్తున్నారు. సో అదేవిధంగా ఇక్కడ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 13 రకాల డాక్యుమెంట్స్ని వీళ్ళు అడుగుతున్నారు వెరిఫికేషన్ టైంలో. సో అదేవిధంగా చూస్తే ఇక్కడ మనకి 1:1లో సెలెక్ట్ అయినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి అవుట్ ఆఫ్ 4 పేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా 775, అంటే మనకి పోస్టులు మొత్తం ఉన్నది 783 పోస్టులు ఉండేది అప్రాక్సిమేట్లీ. సో డైరెక్ట్ 1:1లో కాల్ చేసింది ఫస్ట్ దానిలో 775, 775. స్పోర్ట్స్ వచ్చేసి ఇద్దరిని తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా 777 మందిని పిలవడం జరిగింది. ఇంకా 6 పోస్టులు పిలవాల్సి ఉంది. సో అది కూడా ఆల్మోస్ట్ స్పోర్ట్స్ కోటానే, మరి దానికి మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తారనుకుంటా. ఇక్కడ ఫర్దర్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు, ఓన్లీ స్పోర్ట్స్ గురించి అయితే ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఎవరైతే వాళ్ళకి ఇచ్చినటువంటి షెడ్యూల్ టైంలో రాకపోతే నెక్స్ట్ ప్రొసీడింగ్స్కి కన్సిడరేషన్ చేయమని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. సో ఒక్కరోజు మాత్రం రిజర్వ్ డే కింద ఇచ్చారు, అంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చినట్టుగా, అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి షెడ్యూల్ డే ఒకటి, అదేవిధంగా రిజర్వ్ డే ఒకటి కూడా ఇచ్చారు ఏమైనా సర్టిఫికేట్స్ మిస్ అయితే సబ్మిట్ చేయడానికి. సో యాజ్ యూజువల్గా గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అయ్యారు, గ్రూప్ 2 కూడా అలానే ఫాలో అయ్యారు. అక్కడ కూడా 1:1 ఇచ్చారు, ఇక్కడ కూడా 1:1 ఇచ్చారు. అదేవిధంగా అక్కడ కూడా రిజర్వ్ డే ఇచ్చారు, ఇక్కడ కూడా రిజర్వ్ డే ఇచ్చారు. సో ఓవరాల్గా ఇంకొక 6 నెంబర్స్ని అయితే వీళ్ళు అడిషనల్గా కాల్ చేయాల్సి ఉంది. మరి చూద్దాం ఎప్పుడు కాల్ చేస్తారన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి గ్రూప్ 2 అప్డేట్ తెలంగాణ.